చెప్పి చెప్పి అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాంటి ఇంకొక ఫ్యాక్ట్ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే మళ్ళీ సేమ్ అదే కమెంట్స్లో చెప్తారు కాబట్టి. పొట్ట తగ్గాలి, చేతులు తగ్గాలి, ఇట్లాంటివి కింద పడుతుంటారు. నాకు అంతా ఓకే అండి, అంతే అంత పొట్ట ఉంది. అసలు స్పాట్ రిడక్షన్ అనేది ఉండదు. అంటే ఒక దగ్గర పొట్ట తగ్గాలి, లేకుంటే ఇంకోటి తగ్గాలి అనేది, ఒక్క దగ్గర ఫ్యాట్ తగ్గాలి అనేది ఒక అపోహ. ఒక స్విమ్మింగ్ పూల్లోంచి ఒక మగ్గు వాటర్ మాత్రమే తీసి అక్కడ ఎలాగైతే ఒక రంధ్రం పడదు కదా, మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా. ఇది కూడా అంతే, ఒక్క దగ్గర స్పాట్ రిడక్షన్ అనేది, ఫ్యాట్ తీయడం అనేది ఉండదు. 2, ఏ షార్ట్ కట్స్ ఉండవండి. ఖచ్చితంగా వెయిట్ మేనేజ్ అవ్వాలి, హెల్త్ మేనేజ్ అవ్వాలంటే ఒకటే మెథడ్. మనిషిగా కన్సిస్టెన్సీ, కంటిన్యూగా ఒక పని చేయాలి. అది వెయిట్ కోసమనే కాదు, ఏ పని కోసమైనా సరే కంటిన్యూగా, అది చిన్నవైనా సరే మీరు ఆ పని అనేది చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. డైలీ రొటీన్. ఇక్కడ సమస్య మీ పొట్ట కాదు, డైట్ కాదు, వర్కౌట్ కాదు, ఇంకోటి ఏం కాదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు 24 hours రొటీన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ రొటీన్ సెట్ చేసుకోవడం ట్రై చేయండి, ఒక టైం మెయింటైన్ చేయడం ట్రై చేయండి. అన్నింటికి షార్ట్ కట్స్ అనేవి ఉండవు. నెల చేస్తా, 2 నెలలు చేస్తా, 3 నెలలు చేస్తా, ఈ బ్రెయిన్లో మీది ఎప్పుడైతే ఆ థాట్ అనేది మారుతుందో అప్పుడే మన లైఫ్ అనేది బాగుపడుతుంది. నేను చెప్పేది మీకు కొంచెం కష్టంగా అనిపిస్తున్నా, నేను ఎలాగైతే బాగుపడ్డానో మీరు కూడా అలాగే బాగుపడాలి అనే దాంట్లోనే నా బ్రెయిన్ ఆలోచిస్తుంటుంది కాబట్టి, యాక్టివ్గా అలాగే ఉంటుంది కాబట్టి నేను ఇలాగే చెప్తాను. మనిషి ఏం సాధించాలన్నా ఫస్ట్ అతని ఆలోచనలు స్టేబుల్గా ఉండాలి, అతని ఆరోగ్య పరిస్థితి అనేది బాగుండాలి. అప్పుడే తన డెసిషన్స్ బాగుంటాయి, అప్పుడే ఎవ్రీథింగ్ కూడా బ్యాలెన్స్డ్గా వెళ్ళగలుగుతాడు. మరి వర్కౌట్స్ ఎందుకండి ఈ పొట్ట దగ్గరికి, చేతుల దగ్గరికి, వీటికి అంటే 70% మనం తినే ఫుడ్డే, 70%, 20% మాత్రం ఎక్సర్సైజ్. మీరు ఎప్పుడైతే ఆ వర్కౌట్ చేస్తారో మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంటుంది. పర్టికులర్గా ఏ వర్కౌట్ అయితే చేస్తున్నారో అక్కడ ఆ మజిల్ అనేది టోన్ అవుతూ ఉంటుంది. మీకు చక్కగా లూజ్గా స్కిన్ అట్లా వేలాడుతూ అలా కాకుండా మంచిగా టోన్డ్గా కనిపిస్తుంటుంది, మంచి ఫుడ్ హ్యాబిట్స్ పెట్టుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు. అండ్ మీ స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది కాకుండా నాకు పొట్ట తగ్గాలి, చేతులు తగ్గాలి, లోయర్ బాడీ తగ్గాలి, ఇలాంటివి ఉండదు. ఎందుకు ఆడపిల్లలకి లోయర్ బాడీనే పెరుగుతుంది ఎక్కువ అనేది, అది కూడా నేను చెప్తా. అండ్ మీకు ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ డీటెయిల్స్కి అయితే 8688092355కి వాట్సాప్ చేయండి.